వెల్కమ్ టు మై వీడియో మై సెల్ఫ్ ఐశ్వర్య. సో ఈరోజు నేను ఒక 11 రీజన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు బెస్ట్ అనేది చెప్తాను. వై నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నౌ లో స్టార్టప్ కాస్ట్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో లో స్టార్టప్ కాస్ట్ అండ్ జీరో ఎగ్జిట్ కాస్ట్. ఇప్పుడు మనము బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ లో స్టార్టప్ ఉంటుంది. ఒకవేళ ఈ బిజినెస్ వద్దు అనుకున్నా కానీ జీరో ఎగ్జిట్, అంటే మనం ఏం పైసలు కట్టకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అండ్ నో ఏజ్ టు రిటైర్. మీకు ఇందులో ఎక్స్పీరియన్స్, చదువు, క్వాలిఫికేషన్స్ ఇట్లాంటివి ఏం అడగరు. బయట మనం ఒక జాబ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్, మళ్ళీ సర్టిఫికేట్స్ అడుగుతారు. మనకి డిగ్రీస్ ఏం చేసిర్రు, గ్రాడ్యుయేషనా, ఎంబీఏనా, అట్లా మనకి ఎంటెక్స్, బీటెక్స్ అట్లా అడుగుతారు కదా. ఇందులో మనకి ఏజ్, క్వాలిఫికేషన్ అట్లాంటివి అనేది ఏమి ఉండదు. యూ విల్ గెట్ బేసిక్ ట్రైనింగ్ రిక్వైర్ సెమినార్ అండ్ వెబినార్. ఇప్పుడు మనకి మీటింగ్స్ ఉంటాయి, సెమినార్స్, వెబినార్స్. వెబినార్స్ అంటే జూమ్ మీటింగ్ ఉంటుంది, మార్నింగ్ నైట్ ఉంటుంది. సెమినార్ అంటేనేమో మనకి కండక్ట్ చేస్తారు బయట హాల్స్లో, ఫంక్షన్ హాల్స్లో, అట్లా మనకి సెమినార్స్. మళ్ళీ స్టోర్ మీటింగ్స్ ఉంటాయి అట్లా. సేల్స్, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, లీడర్షిప్, బిజినెస్ టెక్నిక్స్ మనకి ఇవన్నీ నేర్పిస్తారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మనకి ఇవన్నీ నేర్పిస్తారు. బయట ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజ్లో కానీ మనకి ఇవన్నీ నేర్పియరు. యు గెట్ ప్రూవెన్ సిస్టమ్ కంపెనీ యాజ్ ప్రూవెన్ సిస్టమ్. ఆల్రెడీ కంపెనీ ప్రూవ్ అయిపోయింది, బెస్ట్ కంపెనీ అనేసి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో మనకి ప్రోడక్ట్స్ పరంగా కానీ దేని పరంగా అయినా కానీ ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది, మనం వాడి ఇంకొకరికి చెప్పాలి. అవి మనకు నచ్చితేనే చెప్తాం, మనకు నచ్చకపోతే బంద్ చేస్తాం. టు టెస్ట్ ద సిస్టమ్ ఇట్ టేక్ టైమ్. నో గ్యారంటీ దట్ యూ విల్ మేక్ మనీ ఇమీడియట్లీ ఆర్ నాట్ వేస్టింగ్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఒక సిస్టమ్ని టెస్ట్ చేస్తారు, గ్యారంటీ అయితే లేదుగా ఇప్పుడే పైసలు వస్తాయి అనేసి. ఇప్పుడు మనమే ఒక బిజినెస్ పెట్టుకుంటాం, పెట్టుకున్న రోజే మనకి ఇన్కమ్ వస్తుందని గ్యారంటీ ఉందా? పోతుంటే మనకి నాలెడ్జ్ గెయిన్ అయితే, బిజినెస్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే మనకు కూడా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జాబ్లో అయినా ఎన్నైనా కానీ ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి రాగానే డబ్బులు రావాలి నెట్వర్క్ మార్కెటింగ్లో అంటే రాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ రిక్వైర్. అంటే నేర్చుకోవాలి బిజినెస్ అంటే ఏంటిది, ఎట్లుంటుంది అదంతా నేర్చుకున్న తర్వాత మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మంచిగా టీమ్ని బిల్డ్ చేసుకోవాలి. అప్లైన్ అండ్ డౌన్లైన్ హెల్ప్. ఇప్పుడు మనకి బయట ఎవరు హెల్ప్ చేయరు, ఇందులో మనకి అప్లైన్ అనేటోళ్ళు హెల్ప్ చేస్తారు. మనకి ఏదైనా స్టార్టింగ్లో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అంత ఐడియా ఉండదు కాబట్టి మన అప్లైన్ మనకంటే ముందు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి కొంచెం హెల్ప్ చేస్తారు. సో మనం అట్లా కూడా బిజినెస్లో హెల్ప్ అయిపోతుంది. అడ్వైజ్, హెల్ప్, సపోర్టు, టిప్స్, ఇట్లా మనకు గైడెన్స్ ఏం చేస్తారు వాళ్ళు, అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళు మనకంటే ముందు వేరు కాబట్టి వాళ్ళు ఏ విధంగా పోయిర్రో ఆ విధంగా మనల్ని తీసుకుపోతారు. మనం ఒక రాంగ్ స్టెప్ వేస్తుంటే వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తారు అనమాట. ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ట్రయడ్ టెస్టెడ్, యూ గెట్ ఫేమ్ అండ్ రికగ్నైజేషన్. ఆల్రెడీ ప్రోడక్ట్ టెస్ట్ అయిపోయింది, మనకి ప్రూవెన్ సిస్టమ్, ప్రోడక్ట్ కూడా టెస్ట్ అయిపోయింది, ఫేమ్ కూడా వస్తుంది, రికగ్నైజేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ ట్రయడ్ ట్రస్ట్ ట్రూ. ఆల్రెడీ ట్రై చేసిర్రు, ప్రోడక్ట్ వాడుకున్నాక మనకు నచ్చిందని షేర్ చేస్తాం. సో ఆల్రెడీ వాడుకున్న వాళ్ళు మాత్రమే మనకి ఈ బిజినెస్ గురించి చెప్తారు. యూ విల్ గెట్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఇప్పుడు బయట ఏంటన్నా మనం జాబ్ చేస్తున్నాం, మనకి ఇన్కమ్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా వస్తుందా, ఇందులో మనకి ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. మనం లేకపోయినా నెక్స్ట్ జనరేషన్కి ఇన్కమ్ అనేది వస్తుంది. 8 యూ గెట్ హెరిటబుల్ ఇన్కమ్. అంటే మన జనరేషన్స్కి నెక్స్ట్ ఇప్పుడు మనం చేసే జాబ్ మనకి మాత్రమే ఉంటుంది, ఇందులో మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనం ఇన్కమ్ అనేది పాస్ చేయొచ్చు.
నో నీడ్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇందులో ఎంప్లాయీస్ అవసరం లేదు. మనం ఆల్రెడీ మనమే ఇందులో ఎంప్లాయీగా వర్క్ చేయాలి, మనమే ఓనర్ లాగా వర్క్ చేయాలి. ఇప్పుడు బయట అయితే ఒక కంపెనీ స్టార్టప్ చేస్తే ఎంప్లాయీస్ అవసరం, మేనేజర్, హెచ్ఆర్ అట్లా స్టాఫ్ అనేది అవసరం. ఇందులో మనకి స్టాఫ్ అనేది ఏం అవసరం లేదు, మనమే వర్కర్గా ఉండాలి, మనమే ఓనర్ లాగా ఉండాలి. సో నో లీగల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు చాలామంది కొన్ని జాబ్స్ కోసము ఇట్లా అమౌంట్ పే చేసి జాబ్స్ తీసుకుంటున్నారు. సో ఇందులో అట్లా మీకు రికమెండేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో యూ విల్ గెట్ లావిష్ లైఫ్ స్టైల్, మీకు మంచి లైఫ్ స్టైల్, మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ మీరు తీసుకోవచ్చు, లగ్జరియస్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టార్ట్ ఫ్రమ్ నథింగ్, స్టాప్ ఫర్ నథింగ్. ఏం లేకుండా స్టార్ట్ చేయండి, దేనికోసం ఆగకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ giving this opportunity, and thank you so much for watching my video. Like, share, subscribe.